నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరిన టీడీపీ జనసేన పార్టీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పెన్షన్లను పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం. ఆ పార్టీల నేతలపై పెన్షన్దారులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిక. 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ అంటేనే అబద్దాల ప్రభుత్వమని విమర్శ. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా పేదలకు పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకోవటం దుర్మార్గమని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ జనసేన నాయకులు వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో టీడీపీ నుంచి కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వైసీపీలోకి చేరిన వారిలో పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ పురుషోత్తం రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, హిందూపురం నియోజకవర్గ లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత చంద్రదండు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అనార్ష్ అహ్మద్లు ఉన్నారు. వీరితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. చంద్రబాబు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్లు శిఖండిలా మారని విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్, వాంబే కాలనీ, హెచ్ బ్లాక్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 61వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరితో కలిసి పర్యటించామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. జగన్ వచ్చాక 3000 పెన్షన్ ఇస్తున్నారని, పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్లు శిఖండులా మారన్నారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డం పెట్టుకుని కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. రమేష్ ఎవరు మనిషి? పార్క్ హైత్ హోటల్ ఎవరితో కలిశాడు? ఎన్నికల కమిషనర్ గుండంగా అప్పట్లో సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ని పార్క్ హైత్ హోటల్లో ఒక ఎలక్షన్ కమిషనర్గా ఉండి కలిసిన వ్యక్తి అతను కాదా? చంద్రబాబు తొత్తు కాదా? అతను చంద్రబాబు పాలేరు కదా? చంద్రబాబు గూడిగం చేసే వ్యక్తి కదా? వీళ్ళకేమో ఇప్పుడే కొత్త కొత్త ఫారమ్స్ అన్ని గుర్తుకొచ్చినాయి. వీళ్ళందరికీ కూడా ఏ సంస్థ పెట్టినా కానీ ప్రజలకి మంచి చేయాలి. ప్రజలకి చెడు చేసే సంవత్సరం మనకు అవసరమా? హైదరాబాద్లో కూర్చొని ఆంధ్ర రాష్ట్రాల మీద విషం కక్కుతున్నారు. ఇటువంటి ఉర్దులు మనకు అవసరమా? ఇటువంటి శక్కులను మనకు అవసరమా? నిమ్మగడ్డ రమేష్ ఎవరు మనిషి మీకు తెలీదా? రఘురామకృష్ణరాజు ఎవరు మనిషి మీకు తెలీదా? వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారో తెలీదా మనకి? చంద్రబాబు గూడికం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకనే ఈ రాష్ట్ర ప్రజల మీద కక్షతో విషం జల్లుతున్నారు. వాళ్ళు ఎంత కక్ష సాధించుకున్నా, ఎంత విషం జల్లాలనుకున్నా ఈ 2 నెలల తర్వాత వీళ్ళందరినీ తరిమి కొడతాం. జగనన్న వస్తాడు ముఖ్యమంత్రిగా, వీళ్ళందరినీ తరిమి కొడతాం. పేద ప్రజలకి మంచి జట్ కేటగిరీ ఎందుకమ్మా? పప్పుగాడికి అవసరమా? మంగళగిరిలో గెలవలేడు. మంగళగిరికి మందలగిరికి తేడా తెలియదు అతనికి. ఏదో వాళ్ళ నాన్న పుణ్యమా అంటూ దొడిదారిన మంత్రి అయ్యాడు. ఈసారి ఎమ్మెల్యే కాలేడు. ఎందుకు అతనికి జట్ కేటగిరీ బొక్క తప్ప ఆయనకి ఎందుకు ఉపయోగం ఏముంది? అతనికి ఏమన్నా సమర్థత ఉందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచి చేసే ఆలోచన ఉందా? దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు వేసిన కండ వల్ల మళ్ళీ వేస్తుంటారు వేరే వాళ్ళకి. వాళ్ళ పార్టీ వాళ్ళకి మళ్ళీ కండ వేసి మా పార్టీ కొత్తగా వచ్చారని చెప్పుకుంటారు. వీళ్ళ నా మాటలు యాషాలు నమ్మే పరిస్థితి లేదు. జడ్ కాదు, ఏ టు జడ్ అన్ని కేటగిరీలు పెట్టుకో, మాకే నష్టం. ఏ నుంచి జడ్ వరకు అన్ని కేటగిరీలు పెట్టుకోమని చెప్పండి, మాకేం నష్టం లేదు. సరిగా అన్న వెల్లంపల్లి సీనన్న నీకు గెలిపిస్తాం, నీకు ఓటేసి పళ్ళు మంచి మెజార్టీ చేస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వృద్ధులని, వికలాంగుల్ని బాగా అన్యాయం చేశాడు. మరి కోర్టులో వేసి వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా చేశాడు. చాలా దుర్మార్గమైన చర్య. అసలు వృద్ధులు, వికలాంగులు మరి ఎక్కడికి 1వ తారీఖు మందుల కోసం ఇలా పెన్షన్ మరి తెల్లవారుజామున 5ంటికి వచ్చి జగనన్న గారు ఇప్పిస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టులో పెట్టి దాన్ని ఆపిచ్చేశాడు. వైఎస్ఆర్సీపీ అంటేనే అబద్ధాల ప్రభుత్వమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి అన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో సోమవారం ఉదయం స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీతో కలిసి గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అంటేనే అబద్దాల ప్రభుత్వమని అన్నారు. గద్దె రామ్మోహన్ అంటేనే మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తూర్పు నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. పెన్షన్ల పంపిణీని టీడీపీ నిలుపుదల చేసిందని, తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తోందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వవద్దని మాత్రమే కోర్టులు చెప్పాయని, సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ ఇవ్వవచ్చునని తెలిపారు. పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని, వైఎస్ఆర్సీపీ అసమర్థతను టీడీపీపైకి రుద్దాలని చూడటం సరైంది కాదన్నారు. తూర్పు నియోజకవర్గంలో 9వ డివిజన్లో ప్రచారం చేయటం అవుతుందండి. ఇక్కడ గడప గడపలో కూడా రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి కసి మీద అందరూ కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలన్న ధ్యేయంతో ఉన్నారనిపిస్తుందండి. అందులో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడుతుందని అందరూ చెప్తున్నారు. ఈ అబద్ధాలు ఆడటం అనేది చాలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ పెన్షన్లు ఏవి ఇవ్వకుండా ఆపటానికి తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్తున్నారు. యాక్చువల్గా అదేమీ లేదండి. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్స్తో పంచిపెట్టడం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదని చెప్తుంది. అది ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆంక్షలు. అంతేకాని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పెన్షన్లు అందరికీ అందాలనే కోరుకుంటుంది. గడప గడపకి అందేలాగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుదామని చెప్పి ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కానీ లేకపోతే రేపటికల్లా కానీ గడప గడపకి పెన్షన్లు రాకపోతే సచివాలయంలో ఉన్న సిబ్బంది ద్వారానో ఎలాగోలానో ప్రభుత్వం వెనకమాలుండి చేయించాలని కోరుకుంటున్నాము. ఈ అబద్ధాలతో పాటు బోల్డన్ అబద్ధాలు ఆడుతున్నారండి. ఇక్కడ రోడ్లు మనం వేసిన రోడ్లు టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసం 2014తో పాటు ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఎంపీ కేశినేని శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్తో కలిసి కేశినేని నాని సోమవారం 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నాడు తనతోనే అవిశ్వాస తీర్మానం ప్రకటించారని గుర్తు చేశారు. అటువంటి బీజేపీతో మళ్లీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ సీట్ను బీసీలకు ఇస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చి పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ పనిచేస్తున్న జనసేన నేత బీసీ నాయకుడిని మోసం చేశారని విమర్శించారు. ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం. ఇక్కడ బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి 10 ఏళ్ళ నుంచి కూడా ఒక నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. ఇవాళ పోతిరి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో బీసీని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తానని చెప్పి పోతిరి మహేష్కి ఇస్తానని చెప్పి అతను వాడుకుని ఇవాళ అతను మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం. ఒక అపర కుబేరుడైనటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలు మైనార్టీల నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నాకు తెలిసి మైనార్టీలని బీసీలని మోసం చేస్తూ ఇవాళ సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు అటు 12 సంవత్సరాలు 2 సార్లు రాజ్యసభ మెంబరు, అట్లాగే 3 సంవత్సరాలు కేంద్ర మంత్రి. ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తి వాళ్ళు చేస్తాడంటే మనం నమ్ముతామా? ఒక అపర కుబేరుడు, ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు. ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఢిల్లీలోనూ ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు,
ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం ఉందా, ఒక రూపాయి పని ఈ రాష్ట్రానికి చేసామని నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. దానికి సమాధానం చెప్పాలి ఆయన. 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్స్ 1వ తారీఖే వెళ్ళి ఎంత కొండ ప్రాంతం పై భాగానైనా సరే తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తుంటే మరి ఈరోజు పెన్షన్లు కూడా ఇవ్వకూడదు వాలంటీర్స్ అని చెప్పేసి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ కూడా ఆపడం జరిగింది. మీరందరూ గమనించాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగకుండా వాలంటీర్స్ అంత చక్కగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు. కొండ ప్రాంతం పైన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని కావాలని చెప్పేసి దురుద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నాడని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మేము ప్రతి గడపకి వెళ్ళిన చోట కూడా అయ్యా ఈరోజు మాకు పెన్షన్ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నాం అయ్యా, ఎందుకు రావట్లేదయ్యా అని చెప్పి ముసలివాళ్ళు అడుగుతుంటే, అమ్మ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని ఒకసారి అతని గురించి మాట్లాడుకుంటే 7,800 కోట్ల రూపాయలు పేద ప్రజల బ్యాంకు డబ్బులను ఎక్కొట్టి ఈ రోజున అతను ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా చేసి విజయవాడ నగరానికి కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ కృష్ణా జిల్లాకు కానీ ఏమి చేయని అతను ఈ రోజున బ్యాంకు డబ్బులు కొల్లగొట్టి ఆ డబ్బులతో ఇక్కడ ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి షేక్ ఆసిఫ్ గారి మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలతో పాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతి నెల అందించే పెన్షన్లను చంద్రబాబు నాయుడు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా అడ్డుకోవటం దుర్మార్గమని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు గిట్టదన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కంపెనీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకువజామునే ఇళ్లకు వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు, అలాగే వికలాంగులకు, ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతున్న దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారులు బాధ్యతలు మరియు వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు రూపొందించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పలు అంశాలను ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్కు సంబంధించి ఏప్రిల్ మరియు మే మాసాలలో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన
ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ పార్టీ కోసం ఈ 2 నెలలు అహర్నిశలు పనిచేసి మైలవరం నియోజకవర్గంలో మన దమ్మేంటో ప్రత్యర్థి పార్టీలకు చూపించాలని అబ్బారన్నారు. వైఎస్ఆర్సీపీ జెండా మైలవరంలో ఎగురవేయాలని కార్యకర్తలను కోరారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కట్టుబడి స్నేహపూరిత వాతావరణంలో పనిచేయాలని కోరారు. ప్రతి గడపకు సంక్షేమం పంపిన ఘనత మన పార్టీకి మాత్రమే సొంతమంటూ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు 2 కళ్లు లాంటివని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఐశ్వర్య గ్రాండ్ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పేదల జీవితాలు బాగుపడతాయని, తానెప్పుడు తప్పు చేయలేదని, తప్పును ప్రోత్సహించలేదన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అన్నారు. తన గురించి ఎవరైనా పరోక్షంగా ఏదైనా చెబితే మీరే ఖండించాలని కోరారు. తన విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అసత్య మాటలను మంగళగిరి ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. మంగళగిరిలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్న నారా లోకేష్పై నిప్పులు చెరిగారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇదే నియోజకవర్గంలో నివసించిన చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఒక్కటంటే ఒక్క టిట్కో గృహాన్ని కూడా లబ్ధిదారులకు అందచేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను తిరిగి 2వసారి మంగళగిరి శాసనసభ్యునిగా ఎన్నికైన అనంతరం వీలైనంత త్వరగా టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందచేయాలనే దృఢ సంకల్పంతో నిరంతరం శ్రమించి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి గృహాలను అందించామని అన్నారు. టిట్కో గృహాలకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, అధునాతన విద్యుత్ సరఫరా ఉన్న విద్యుత్ ఉపకేంద్రంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టిట్కో గృహాల దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను నిర్మించామని తెలియజేశారు. నారా లోకేష్ గారు మంగళగిరిలోని టిట్కో ప్రాంతానికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చి పోగేసుకున్నటువంటి మనుషులతో సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం అనేది ప్రసార మాధ్యమాల ద్వారా చూశారు. లోకేష్ గారు అదే కనుక నిజమై ఉంటే మరి 5 సంవత్సరాల పరిపాలనలో టిట్కో ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రజలకి? అది స్పష్టంగా చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మేము పూర్తి సౌకర్యాలతోటి, ఎందుకంటే మీరు ఒకసారి నిన్న వెళ్ళారు కదా, ఏదో ఒక 30-40 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మీరు వెళ్ళారు. కానీ ఒక్కళ్ళగా వెళ్ళైనా సరే మీరు చూసుకోండి ఆ ప్రాంతంలో ఏ విధంగా రోడ్లు వేసాము, ఏ విధంగా ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాము, ఏ విధంగా సబ్స్టేషన్ అక్కడ కట్టాము, ఏ విధంగా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలన్నీ ఆ పేదవాళ్ళకి కట్టించాము. చివరికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చి అంత గొప్పగా నిర్మాణం చేసిన దాన్ని మేము ఇచ్చాము. పైగా దాని పక్కనే డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో మేము అండగా ఉన్నాము. మరి మీరు నిన్న వెళ్ళి మేము అభివృద్ధి చేశాము, ఇంకా చేస్తాము అని అంటున్నారు అని అంటే అది. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంటరీ టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. స్థానిక శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం గ్రామంలో ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శివనాథ్, తంగిరాల సౌమ్యలకు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తూర్పు నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదల్లో కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ పర్యటించారు. అమ్మ కళ్యాణ మండపం వద్ద కేశినేని చిన్నికి, గద్దె రామ్మోహన్కు స్థానికులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా రానున్న రోజుల్లో పాలన ఉండబోతోందన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. నియోజకవర్గం మొత్తం మీద పలు చోట్ల ప్రచారం మొదలెట్టడం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రారంభమైంది. 1 గంటలో విజయవాడలో నందిగామ నియోజకవర్గంలో కూడా ప్రారంభించబోతున్నాం. తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా గుండల కొండ ప్రాంతం, ఈ ప్రాంతానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడంలో 2014 నుంచి 19 వరకు మా నాయకుడు గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిష్కరించాం. కొన్ని పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ పనులన్నీ కూడా మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది.
తప్పకుండా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా జనసేన ఉమ్మడి అభ్యర్థులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా గుణదల ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలని మేము రేపు జూన్ నుంచి పరిష్కరించబోతున్నాం. ముఖ్యంగా మేము ఎన్నో హామీలు ఇచ్చాం. జూన్ నుంచి ప్రతి హామీ అమలుకి కృషి చేస్తాం. ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. మేమందరం కలిసికట్టుగా ఉండి నిధులు తెచ్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తాం. యువతని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు ఉద్యోగాలు వచ్చే ఉద్యోగ కల్పనకు కృషి చేస్తాం. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మన రాజధాని, కళల రాజధాని అమరావతి, మన పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండింటినీ సాధించుకునే విషయంలో మన నాయకుల వారైన ప్రధాన డివిజన్ పూర్తిగా కొండ ప్రాంత వాసులకి ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఆ సమస్య కోసం గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడానికి సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దుపరచడమే కాకుండా మరలా ఎక్కడ కూడా మంచినీరు సౌకర్యం కల్పించిన పాపాని ప్రభుత్వం పోలా. అంతేకాదు ఆ 3 కోట్ల రూపాయల నిధులైతే గల్లంతేని తప్ప ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం అనేది జరగలేదు. అంతేకాదు ఈ క్రీస్తుపురానికి ప్రధానమైన ఈ రోడ్డు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఆ రోజు చంద్రబాబు గారు 7 కోట్ల రూపాయలు ఇస్తే దానిని 6 కోట్ల రూపాయలతో రోడ్డు పూర్తి చేస్తే కనీసం బ్లాక్ ట్యాప్ వేసే శక్తి కూడా ఈ ప్రభుత్వం లేక ఈ రోడ్డునిట వదిలేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున గత 25 రోజుల పాటు మంచినీటి చుక్క రాని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఇవాళ నిన్న ఈస్టర్ పండగ అయితే ప్రధానమైన పండగ అయితే ఆ పండగ చుక్క నీరు మంచినీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అదేమంటే నాసు పట్టింది, ఒండ్రు పట్టింది అంటా ఉన్నారు. ఒండ్రు నాసు ఎప్పుడు కూడా కృష్ణానదిలో ఉండేది, అదేం కొత్తగా వచ్చింది కాదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా నడిచింది, అరాచకాలు, అవినీతి, అక్రమాలు రాజ్యం మేలుతున్న పరిస్థితి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లోని రాబోయే రోజుల్లోని ఏదైతే ఎన్నికలు జరగబోతున్న ఎన్నికల్లోని ప్రజలు ఒక అద్భుతమైన తీర్పిచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అధికారమే లక్ష్యంగా మంగళగిరి నియోజకవర్గంలో మరో కొత్త పార్టీ ఎంట్రీ ఇచ్చింది. జైభీంరావు పార్టీ అధినేత జడ శ్రవణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. తాడేపల్లి ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానన్నారు. జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం 2019 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు కష్టం అంటే ముందుంటానన్నారు. నారా లోకేష్ కు మంగళగిరిలో ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. 5 సంవత్సరాలు నా దగ్గర అధికారం లేదు, కానీ 5 సంవత్సరాలు ఈ 2024 ప్రతి సమస్య రాష్ట్రంలో ఎవరికి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి కొన్ని లక్షల మంది జీవితాల్లో వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకొచ్చే జడ్జిగా ఉంటుంది. కొన్ని వేల కేసులు వేసి కొన్ని వందల కుటుంబాలు కాపాడి ఈ ఒక్కసారికి అంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేస్తామని నాకు తెలియదు. కానీ మీ 5 సంవత్సరాలు మీతో కష్టము అంటే నేనే ముందు మీరు 24 గంటలు ఎప్పుడు తలుపు తట్టినా. ఏపీలోని 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఇంకా పెండింగ్లో ఉండగా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఆమోదించింది సిఈసి. ఈరోజు అభ్యర్థులపై అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అరకు, నంద్యాల, అనంతపురం, అమలాపురం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, కర్నూలు లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు ఏపీలోని 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలియజేశారు. అడ్మిన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లుగా అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలియజేశారు. ఎక్స్పోకు విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్పోలో పాల్గొనే విద్యార్థులకు ₹1,00,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.
వెంకట్ కేతిపైన ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ అడ్మిషన్ యారో. అలాగే నాతో పాటు పీపీ సవానీ ట్రస్టీ మిస్టర్ స్నేహ్ సవానీ గారు ఉన్నారు. అలాగే ఫ్యూచర్ కేర్ గ్రూప్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ మాన్యతోడి గారు ఉన్నారు. మాతో పాటు పీపీ సవానీ యూనివర్సిటీ రిజిస్టర్ సతీష్ బీర్దార్ గారు, అలాగే అడ్మిషన్ ఆఫీసర్ ఏఓ సంకేష్ గుప్తా గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ రెండు కలిసి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో, అంటే స్టూడెంట్స్కి ఏవైతే కావాలో అడ్మిషన్స్ అవ్వచ్చు, లేకపోతే కెరియర్ గైడెన్స్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన బ్యాంక్ లోన్ సపోర్టు, ఇదంతా ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ రేంజ్ని బట్టి, అంటే వాళ్ళ అకాడమిక్ దీన్ని బట్టి, అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి అన్ని రకాల యూనివర్సిటీస్ని ఒక చోట తీసుకొచ్చి ఇండియాలోనే ఎవరు చేయని విధంగా పీపీ సవానీ యూనివర్సిటీ అండ్ అడ్మిషన్ యారోతో పాటు ఫ్యూచర్ కేర్ గ్రూప్ కూడా కలిసి చేయడం జరుగుతుంది. సో పీపీ సవానీ జాయింట్లీ ప్రజెంట్స్ ఎడ్యూవర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో 2024. ఇది ఏప్రిల్ 7th వచ్చే సండే A+ కన్వెన్షన్ సెంటర్లో MG రోడ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్తో కలిసి రావచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ. వచ్చిన ప్రతి స్టూడెంట్కి దాదాపు 2500 రూపీస్ వర్త్ ఆఫ్ వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక టీషర్ట్, ఒక క్యాప్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు అప్ టు 1 lakh స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ కూడా ఏదో ర్యాండమ్గా కాకుండా ప్రతి స్టూడెంట్కి వచ్చేలాగా ఒక కూపన్ కోడ్, ఒక స్కాలర్షిప్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఏప్రిల్ 7వ తారీఖు A+ కన్వెన్షన్ దే ఆర్ ఆఫరింగ్ సమ్ గుడ్ స్కాలర్షిప్ ఫర్ ది మెరిట్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ Andhra and Telangana. The beauty of this PP Savani University is we have Telugu, South India food is also available, and from here it is only 22 hours. We have all direct trains, flights, everything. He said we are very happy and proud to present and launch the Education Expo with Admission Arrow and PP Savani University with the help of Future Care, Manoj Sir, Chaitanya, all of them together. PP Savani University is located in Surat, in Gujarat, where a lot of, I think so, 190 South Indian students from Andhra Pradesh are already studying, and they are very happy. I think so Chaitanya sir and Manoj sir have a lot of videos and that as well. We are doing very leading work in the field of artificial intelligence and computer technologies right now, where we are hiring faculties from all over the world, especially from South India right now. And speaking of placements, as sir mentioned, 100% placements are already being given to the students with the highest package of 24 lakhs per annum, where children are going to all over the world, Australia, England, USA, and lots of students are going and coming back and working in India as well, in South India. A lot of Gujarat students are also coming and studying and working in South India right now. Proud to be here. My dear friend Venkat, founder of Admission Arrow, continuously, this is his 5th year arranging such a grand career counseling related educational expo. So career counseling is a very important factor because all we know, students and parents all are confused in that time which course they want to take, that also in their budget. And పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. వెలగపూడి ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసిన తెలుగుదేశం సీనియర్ నేతలు పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు సీఎస్కు వినతి పత్రం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరిన టీడీపీ, జనసేన పార్టీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పెన్షన్లను పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం. ఆ పార్టీల నేతలపై పెన్షన్దారులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిక.
9వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ అంటేనే అబద్దాల ప్రభుత్వమని విమర్శ. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా పేదలకు పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకోవటం దుర్మార్గమని ధ్వజం. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.